దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 173. ఎప్పుడూ లేని విధంగా పవర్ఫుల్ డైలాగ్స్తో శిరీష మీద విరుచుకుపడిన చైతన్య. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. నందిత శివంగి ఆనంది మాటలకు కోపంగా చూస్తుంటే, ఏ ఆనంది, నువ్వు సైలెంట్గా కూర్చో అంటూ అశ్విన్ కాస్త కోపడతాడు. దేనికి సైలెంట్గా కూర్చోవాలి అంటూ చైతన్య కోపంగా సోఫాల నుంచి లేస్తాడు. అంతకుముందు వరకు జోష్గా ఉన్న చైతన్య అలా కోపంగా మాట్లాడుతూ లేచేసరికి చైతన్యం చూస్తూ అందరూ లేచి నిలబడతారు. నిజంగానే మా ఆనంది అన్నట్టు మీ ముగ్గురు ఇంతసేపు నాకు ఐస్ పెట్టారన్నమాట అంటాడు చైతన్యం. ఇందులో ఐస్ పెట్టేదేముంది, మన ఇద్దరిని కలపడానికే కదా మా అమ్మ మా అన్నయ్య చూసేది అంటుంది శివంగి. షటప్ శిరీష అంటూ ఒక్కసారిగా తన మీదకి విరుచుకుపడతాడు చైతన్య. చైతన్య కోపాన్ని చూసి ఆనందితో సహా అందరూ సైలెంట్గా చూస్తుంటారు. ఇంతసేపు నాతో డిస్కషన్ చేసి ఫైనల్గా మీరు చెప్పింది ఏంటి అంటే, మా మావయ్యని వదిలేసి వచ్చి నన్ను ఇక్కడికి ఇల్లరికో రమ్మంటున్నారు, అంతేగా అని అంటాడు. అవును అంటుంది శిరీష. నీ తండ్రిని నన్ను వదిలిపెట్టి రమ్మని చెప్పడానికి నీకు బుద్ధి లేదా అంటూ కోపంగా అడుగుతాడు. మర్యాదగా మాట్లాడు చైతన్య అంటూ శిరీష సీరియస్ అవుతుంది. నన్ను ఇలరికం తెచ్చుకోవాలనుకున్న నీకేంటి మర్యాద ఇచ్చేది అంటూ కోపడతాడు. ఆ మాటలకి శిరీషతో పాటు అశ్వినికి నందితకి కూడా కాస్త కోపం వస్తుంటే, నీ పెళ్ళానికి అలా గడ్డిపెట్టు అన్నయ్య అంటుంది ఆనంది శివంగిని కోపంగా చూస్తూ. ఏ ఆనంది, ముందు నువ్వు నోరు మూస్తావా లేదా అంటూ ఈసారి అశ్విన్ ఆనంది మీదకి విరుచుకుపడతాడు. నేను మాట్లాడతాను, నువ్వు ఆగు ఆనంది అంటూ చైతన్య కూడా అడ్డు చెప్పి నందితను చూస్తూ, చూడండి అత్తగారు, ఈ ఉద్దేశంతో నేను మీ కూతురుతో కాపురం చేయాలి అంటే అది ఈ జన్మకు కాని పని అంటూ తేల్చేస్తాడు. ఆవేశంలో మాట్లాడుకు చైతన్య, ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు అంటాడు అశ్విన్. ఏంటి ఆలోచించుకొని చెప్పేది, మీరు చెప్పింది ఏంటో తెలుసా, నా ప్రాణాన్ని అక్కడ వదిలేసి కేవలం నా బాడీని మాత్రం ఇక్కడికి తెచ్చుకోమంటున్నారు, అది ఎప్పటికీ కాని పని అని అంటారు చైతన్య. ఓహో, మీ మావయ్య అంటే నీకు అంత ప్రాణమా అని అడుగుతుంది శివంగి. ప్రాణం కంటే ఎక్కువ అంటూ కసిగా చెప్తాడు. చైతన్య మాటలు శిరీషలో ఆవేశాన్ని కలిగిస్తుంటాయి. అశ్విన్ కోపం చూపిస్తూ, ఎక్కువ మాట్లాడుకు చైతన్య, ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నా కూడా ఒక రకంగా ఇల్లరికం ఉన్నట్టే. ఆనంది నిలయంలో నువ్వు ఎప్పటికీ పరాయి వాడివే, ఎప్పటికైనా ఆ నిలయాన్ని వదిలేసి వెళ్లాల్సిన వాడివే, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అని అంటాడు. మా మావయ్యని వదిలేసి బయటికి వస్తే నా ప్రాణాలని వదిలేసినట్టే అని మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా అంటూ సీరియస్ అవుతాడు. ఎప్పుడూ జోష్గా అల్లరిగా ఉండే చైతన్య కోపాన్ని ఆనందితో సహా అందరూ కొత్తగా చూస్తుంటారు. మా మావయ్య దగ్గర గారాబంగా పెరిగిన నాకు ఆనంది నిలయం పుట్టినిల్లు అవుతుంది, కానీ ఇల్లరికం ఇల్లు కాదు అని అంటాడు. నా కోసం నిప్పుల్లో నడుస్తాను, నాలుక మీద వాతలు పెట్టుకుంటాను అని కబుర్లు చెప్పావు, నా మీద నీకున్న ప్రేమ ఇదేనా చైతన్య అని అడుగుతుంది శిరీష. తొక్కలో ప్రేమ, నీ ప్రేమ కోసం పెంచిన మా మావయ్యని వదులుకొని వచ్చేటంత దద్దమని కాను అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. అది అలా మాట్లాడాలి అంటూ ఆనంది బయటికని ధైర్యం లేక కోపంగా లోపల అనుకుంటుంది. చైతన్య వినేలాగా లేడని అప్పటికే నందితకి అశ్వినికి అర్థమవుతుంటే, శిరీషకి మాత్రం అమర్కి అంత సపోర్ట్గా మాట్లాడుతున్నందుకు కోపం వస్తుంటుంది. నేను నిన్ను ప్రేమించేది నిజమే శిరీష, నీ ప్రేమ కోసం నిప్పుల్లో నడుస్తాను, నాలుక మీద వాతలు పెట్టుకుంటాను, ఇంకా ఏ కఠినమైన శిక్ష అయినా సరే భరిస్తాను, కానీ నా ప్రాణాన్ని వదిలి నీ కొంగు పట్టుకుని రమ్మంటే మాత్రం అది ఎప్పటికీ జరగని పని. అలాంటి కండిషన్ పెడతాను అంటే అసలు నాకు అవసరమే లేదు అంటూ పల్ల బిగున కసిగా చెప్తాడు. ఆ మాటలు నందిత అశ్వినికి కాస్త మామూలుగా తీసుకుంటున్నా శిరీష మాత్రం అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంటుంది. ఫైనల్గా అడుగుతున్నాను చైతన్య, నీకు నేను కావాలా, మీ మావయ్య కావాలా అని అడుగుతుంది శిరీష. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా,
ఎవరు కావాలో చూజ్ చేసుకోమంటే నాకు మా మావయ్యే కావాలి, నువ్వు అవసరం లేదు అంటూ క్షణం కూడా ఆలోచించకుండా టక్కున చెప్పేస్తాడు. చైతన్య మాటలు వింటుంటే శివంగి గుండె ముక్కలవుతుంటుంది. మీ ముగ్గురికి మా మావయ్య అవసరం లేదేమో కానీ నాకు మాత్రం మా మావయ్య కావాలి. ఆయన ప్రేమ కావాలి, ఆయన మాట కావాలి, ఆయన నీడ కావాలి. ఫైనల్గా నా సర్వస్వం ఆయనే. మా మావయ్యని వదిలి రావడం అంటే నేను చచ్చిపోయి బయటకు రావడమే అని అంటాడు. ఇంకొకసారి బాగా ఆలోచించుకో చైతన్య అంటాడు అశ్విన్. ఇంతగా చెప్తున్నా ఇంకా ఆలోచించదేంటి అంటూ చైతన్య అశ్విన్ మీద కూడా సీరియస్ అవుతాడు. చెల్లెలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న అశ్విన్కి చైతన్య మాటలు కల్లోలానికి గురి చేస్తుంటాయి. అదే పరిస్థితి నందిత మనసులో కూడా నెలకొని ఉంటుంది. చైతన్య ఇంకా మండిపోతూ, మిస్టర్ అశ్విన్ కుమార్, ఒకసారి నీ చెల్లెలికి విడాకులు ఇవ్వమని అడిగావు కదా, మీలో ఇలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు నేను నీ చెల్లెలికి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమే అని అంటాడు. అది విని అందరూ నిర్ఘాంతపోతుంటారు. ఏం మాట్లాడుతున్నావు చైతన్య? అంటే పెళ్ళాంగా నేను నీకు అవసరం లేదా అని కోపంగా అడుగుతుంది శిరీష. నా పెళ్ళాంగా నువ్వు లేకపోతే ఆ స్థానాన్ని రేపు ఇంకెవరో ఆడది వచ్చి భర్తీ చేయొచ్చు, కానీ మా మావయ్య స్థానాన్ని ఆ దేవుడు కూడా వచ్చి భర్తీ చేయలేడు అని కోపంగా చెప్పి అందర్నీ ఆవేశంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. చైతన్య మాటలకి ముగ్గురు కొయ్యబారిపోయి నిర్ఘాంతపోతుంటే ఆనంది మాత్రం ఆనందంతో ఫింగర్స్ నోట్లో పెట్టుకొని ఈలలు వేస్తుంటుంది. అసలే కోపంగా ఉన్న ముగ్గురు తన విజిల్స్ వేస్తుంటే తనని భస్మం చేసేలా చూస్తుంటారు. ఆనంది అలా విజిల్ వేస్తూనే వాళ్ళ ముగ్గురు వైపు చూస్తుంది. ముగ్గురు చూపులకు భయపడుతూ దెబ్బకి నోటిలో నుండి వేలు తీసేస్తుంది. అసలు నువ్వు ఇలా రావే అంటూ అశ్విన్ తన చేయి పట్టుకొని కోపంగా పైకి లాక్కొని వెళ్తుంటాడు. ఎందుకీ అమ్మా నన్ను అలా లాక్కు వెళ్తున్నావు? నేను వస్తాను కదా అని ఆనంది అంటున్నా అశ్విన్ ఉన్న కోపంలో తని లాక్కొని వెళ్తుంటాడు. చైతన్య మాటలకి శివంగి కోపం తెచ్చుకుంటూ ఉంటే నందిత కూతురు కోపాన్ని చూసి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చైతన్య, నన్ను చీప్గా తీసి పడేశావు కదా, నీ పెళ్ళాంగా నేను లేకపోతే నా స్థానాన్ని ఇంకెవరికో ఇస్తావా అని అనుకుని మండిపోతుంటుంది. యమ కోపంగా ఆనందిని తీసుకొచ్చి బెడ్ మీదకి నెడతాడు. అబ్బా యమ, ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అని అడుగుతుంది అమాయకంగా. నాకసలు మీ అన్నయ్య మాటల కన్నా మీ అన్నయ్య మాటలకు నువ్వు విజిల్ వేశావు కదా, అక్కడ మండుతుంది అని అంటాడు. సినిమాలో సూపర్ డైలాగ్స్ వస్తున్నప్పుడు విజిల్ వేస్తారు కదా, అలాగే మా అన్నయ్య డైలాగ్స్ సూపర్గా అనిపించాయి, అందుకే విజిల్ వేశాను అని అంటుంది. ఆహా, మీ అన్నయ్య డైలాగ్స్ నీకు అంత నచ్చితే మాకు మాత్రం కాలిపోతుంది అని అంటాడు. ఎక్కడే అమ్మా కాలిపోయేది, చల్లటి నీళ్ళు తీసుకొచ్చి పోయినా అని అడుగుతుంది అమాయకత్వం నటిస్తూ. నిన్ను అంటూ కోపంగా తన తల మీద ఒక్కటిస్తాడు. ఏంటి అమ్మా నన్ను కొడతావు అంటూ విసుక్కున్నట్టుగా అడుగుతుంది. కొట్టడం కాదే, మీ అన్నయ్యని అంతగా సపోర్ట్ చేసినందుకు నిన్ను చంపేయాలనిపిస్తుంది అని అంటాడు. అసలు మా అన్నయ్య మాటల్లో ఏం తప్పు ఉందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు మా ఆనంద నిలయానికి వచ్చి ఉండి నాతో కాపురం చేయమంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతుంది. నేనెందుకు ఒప్పుకుంటాను అని అంటాడు కోపంతో. మరి మా అన్నయ్య ఎందుకు ఒప్పుకోవాలి అంటూ సీరియస్గా ప్రశ్నిస్తుంది. అబ్బా, నేను మీ అన్నయ్య ఒకటి కాదు అని అంటాడు. అవును, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు, నువ్వు మా అన్నయ్య ఒకటి కాదు, మా అన్నయ్యకి నీలాగా ఇంత కోపం ఉండదు అని అంటుంది. ఇష్, నీతో మాట్లాడలేనే అంటూ తల పట్టుకుంటాడు. చూడు అమ్మా, మీ ముగ్గురు ఈరోజు మా అన్నయ్యతో మాట్లాడింది చాలా తప్పు. అసలు మా అన్నయ్య మా మావయ్యని వదిలిపెట్టి వస్తాడని ఎలా అనుకున్నారు? అసలు మీ ముగ్గురు ఈ ఐడియాలోనే ఉన్నారని నాకు ముందే చెప్పి ఉంటే మా అన్నయ్యతో ఈ మీటింగ్ ఎప్పుడో క్యాన్సిల్ చేసేదాన్ని అని అంటుంది. నీ గురించి నాకెందుకు తెలీదు? శిరీష పెళ్ళి మీ అన్నయ్యతో జరిపించడం నాకు అనుభవమే కదా. నీకు భయపడే మీ ముగ్గురం గుట్టుచప్పు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అలా గుట్టుచప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగింది ఏమీ లేదు. మీకు వచ్చిన పిచ్చి ఆలోచన వదిలేసి శివంగిని
ఆనంది నిలయానికి కాపురానికి పంపించడానికి చూడండి అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాక్షసి, నీకేం తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అని ఆనంది మాటలకు చిరాగ్గా తిట్టుకొని చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు. ఎంతో ఆనందం జోష్తో వెళ్ళిన చైతన్య చిరాగ్గా ఇంటికి చేరి సోఫాలో కూర్చొని, బామ్మా, ఒక కాఫీ ఇస్తావా అని డల్లుగా అడుగుతాడు. అక్కడికి వచ్చిన దమయంతి గారు చైతన్య అలా డల్లుగా ఉండడం చూసి ఆ క్షణం ఏమీ మాట్లాడకుండా, ఉండు తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. బామ్మగారు కాఫీ కలుపుతూ, నందిత పిలవడంతో చైతన్య అక్కడికి వెళ్ళాడని అమర్ చెప్పాడు. మరి చైతన్య అక్కడి నుంచి ఇంత డల్లుగా వచ్చాడేంటి అని అనుకుంటూ కాఫీ కలుపుకొని, ఇదిగో చైతన్య అంటూ ఇస్తుంది. పైన కారిడార్లో ఉన్న అమర్ చైతన్య అంత డల్లుగా ఉండటం చూస్తూ, అక్కడికి వెళ్ళొచ్చిన వీడు ఇలా అయిపోయాడేంటి అని అనుకుంటాడు. చైతన్య కాఫీ తాగే వరకు అమర్ కూడా మాట్లాడదలుచుకోక కాసేపు అక్కడే ఉండిపోతాడు. కొద్దిసేపటికి చైతన్య కాఫీ తాగి ఖాళీ కప్ పక్కకు పెడతాడు. నందిత దగ్గరికి వెళ్ళావంట కదా, దేనికి పిలిపించింది నిన్ను అని అడుగుతుంది బామ్మగారు. వదిలే బామ్మ అని చెప్పి చిరాక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అమర్ ఎదురొచ్చి, ఏమైంది చైతన్య అలా ఉన్నావు, అసలు నువ్వు నందిత దగ్గరికి వెళ్ళావా అని అడుగుతాడు. వెళ్ళాను మావయ్య, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏమీ కాదులే అని చెప్పి చైతన్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమై ఉంటుందిరా వీడికి అని అడుగుతుంది దమయంతి గారు. నాకు అది అర్థం కావడం లేదమ్మా అని అమర్ అంటుండగా ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ చూసి నందితని ఫోన్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి, హలో అని అంటాడు. చైతన్య ఇంటికి వచ్చాడా అని అడుగుతుంది నందిత. ఇంతకు ముందే వచ్చాడు అని చెప్తాడు అమర్. చైతన్య నీతో ఏదైనా మాట్లాడా అని అడుగుతుంది. ఏమీ మాట్లాడలేదు, అడుగుతున్నా కూడా ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అది విని నందిత మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏమైంది నందిత, ఎందుకు చైతన్యని రమ్మన్నావు అని అడుగుతాడు. నేను చెప్పేది బాగా విని చైతన్యకు నువ్వే నచ్చ చెప్పాలి అమర్ అంటూ నందిత అక్కడ జరిగిన విషయాన్ని చెప్తుంటే అమర్ దమయంతి గారు ఆశ్చర్యంగా వింటున్నారు. అంతా విని, మీ నిర్ణయం కరెక్ట్ కాదు నందిత, ఈ విషయంలో నేను చెప్పినా కూడా చైతన్య ఒప్పుకోడు అంటాడు అమర్. ముందు చైతన్యతో మాట్లాడి చూడకుండానే ఒప్పుకోడు అని నువ్వే అంటున్నావేంటి అమర్ అంటూ కోపడుతుంది నందిత. చైతన్య మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను అంటాడు అమర్. నీకు ఊరిలో ఉన్నప్పుడే ఈ విషయం గురించి చెప్పాను. చైతన్య శిరీష కలవాలి అంటే నీ సహకారం నాకు కావాలి అన్నాను. అది దీని గురించే అంటుంది నందిత. కానీ నందిత, చైతన్య అక్కడికి వచ్చే కంటే నా కూతుర్ని ఇక్కడికి పంపించవచ్చు కదా అని ఆశగా అడుగుతాడు. నీ కూతురు నీ పేరు ఎత్తితేనే బక్కుమంటుంది అమర్, అలాంటి తనని నీ దగ్గరికి ఎలా పంపించను అని మనసులో అనుకొని బాధపడుతుంటుంది. మాట్లాడవేంటి నందిత, శిరీషని ఇక్కడికి పంపించవచ్చు కదా అంటాడు అమర్. అక్కడికి రావడానికి శిరీష ఒప్పుకోదు, అది జరగని పని. ఎంతసేపటికి నువ్వు చైతన్యని ఇక్కడికి పంపించడానికి ప్రయత్నం చేయి. నీ కూతురు నీ అల్లుడు కలవాలంటే చైతన్య ఇక్కడికి రావడం తప్ప మరో మార్గం అంటూ ఏమీ లేదు. ఇక నీ కూతురు అల్లుడు జీవితాన్ని బాగు చేస్తావో లేక నాశనం చేస్తావో అంతా నీ చేతిలోనే ఉంది అని చెప్పి నందిత ఫోన్ పెట్టేస్తుంది. ఏంటమ్మా నందిత ఇలా మాట్లాడుతుంది అంటాడు అమర్ బాధపడుతూ. శిరీష నీ మీద కోపంగా ఉంటుంది కదా అమర్, కోపంగా ఉన్న తను ఇక్కడికి వచ్చి ఉండటానికి ఎందుకు ఇష్టపడుతుంది చెప్పు. అందుకే నందిత ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అయినా చైతన్య ఇక్కడ ఉండటానికి మన కోడల దగ్గర ఉండటానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. వయసులో ఉన్నప్పుడే అన్ని సంతోషాలు సుఖాలు అనుభవించాలి. నీలాగా నందితలాగా వాళ్ళ జీవితాలు ఉండకూడదు. చైతన్యని ఒప్పించడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి దమయంతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అమర్ చెప్తే చైతన్య ఒప్పుకుంటాడా? ఈ విషయం జితేంద్రకి తెలిస్తే పండగ చేసుకుంటాడా? చైతన్య శివంగి ఒక దగ్గర ఉండాలి అంటే వాళ్ళ మధ్యలోకి ఎవరు ఎంటర్ కావాలి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి.
అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.